మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. తర్వాత పెద్ద ప్రార్థన ఎక్కడ ఉంటుందంటే దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 4వ వచనం నుండి 19వ వచనం వరకు మనకు కనబడుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రార్థనలు, పెద్ద పెద్ద ప్రార్థనలు ఉన్నాయి బైబిల్లో. 33 వచనాలు ప్రార్థన ఉంది, 26 వచనాలు ప్రార్థన ఉంది, 18 వచనాలు ప్రార్థన ఉంది, 16 వచనాలు ప్రార్థన ఉంది, 8 వచనాలు ప్రార్థన ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ప్రార్థనలు ఉన్నాయి బైబిల్లో. పెద్ద ప్రార్థనలే కాదు, చిన్న ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు యబ్బోకు రేవు దగ్గర చేశాడు ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు? ఒకటే ప్రార్థన, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను పోనీయను. ఇది ఒకటే ప్రార్థన, నువ్వు నన్ను ఆశీర్వదించి అంతే, లేకపోతే వెళ్ళను అన్నాడు. ఆ ఒక్క ప్రార్థన రాత్రంతా చేశాడు. ఒకటే మాట, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదించాను. తర్వాత మనం చూస్తే పేతురు చేస్తాడు, ఏలియా చేస్తాడు ప్రార్థన. కర్మేలు కొండ మీద ఏలియా ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇక్కడ దహన బలి సిద్ధపరచబడి ఉంది, బలిపీఠం పెట్టబడి ఉంది. ఈరోజు ఈ ప్రజలందరూ నీవు దేవుడు అని తెలుసుకున్నట్లు నీ కార్యాన్ని జరిగించు అని చిన్న ప్రార్థన చేశాడు అంతే. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలి అంతటిని దహించి వేసిందే. తర్వాత పేతురు ప్రార్థన చేశాడు, ప్రభువా నేను కూడా నీకులా నీళ్ళ మీద నడుచొస్తాను, నాకు సెలవి అన్నాడు. దేవుడు నడవమన్నాడు, దేవునికి స్తోత్రం. తర్వాత మునిగిపోతుంటే ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. చిన్న ప్రార్థన, ప్రభువు ఆలకించాడు, ఆ శ్రమలో నుంచి తప్పించాడు. భర్తమయ్యేటటువంటి గుడ్డివాడు రోడ్డు ప్రక్కన పడి ఉండి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఏమంట? దావీదు కుమారుడా నన్ను కరుణించు. చిన్న ప్రార్థన చేశాడు, దేవుడు వాడిని కరుణించాడు. కలవరి కొండ మీద యేసు ప్రభులు వారు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా నీ చిత్తమైతే నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకో, జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థన. ప్రభు వెంటనే ఏమని చెప్పాడు? ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థనలు ఆలకించాడు. చిన్న ప్రార్థనలు కూడా దేవుడు పెద్ద పెద్ద ప్రతిఫలాలు ఇచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసిన పెద్ద అద్భుతాలు జరిగాయి, చిన్న ప్రార్థన చేసిన మహాద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, అమ్మయ్య పెద్ద ప్రార్థన చేయక్కర్లేదు. మా పాస్టర్ గారు చెప్పారు, ఏమని? చిన్న ప్రార్థన చేసినా దేవుడు వింటాడంట అనుకుని మోకాలు వేసి, మోకాలు కూడా ఎక్కడైతే చిన్న పాత్రకి ఆడము, పెద్ద పాత్రకే మోకాలు ఎట్లేదు, చిన్న పాత్ర నా మోహం వేస్తాం. ఇంకా ప్రభు అన్ని నీకు తెలుసు ఆయన, స్తోత్రం, ఆమేన్. చిన్న ప్రార్థన కూడా వింటామని బైబిల్లో ఉంది అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి, చిన్న చిన్న ప్రార్థనలు కూడా పెద్ద పెద్ద ప్రతిఫలాలు వచ్చాయి. యాకోబు చిన్న ప్రార్థన చేశాడు, యాకోబు జీవితాన్ని దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేశాడు, నీవు దేవుడు అని నిరూపించుకో, ఈరోజే అగ్ని కుర్రాలే, నువ్వు దేవుడు అని ప్రజలు తెలుసుకోవాలి అని ప్రార్థన చేశాడు. వెంటనే పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చింది, ఆ దహన బలి అంతటిని, ఆ కందకములో ఉన్న నీళ్ళంతటిని దహించి వేసింది. పేతురు ప్రార్థన చేశాడు, ప్రభువా నేను కూడా నీలాగా నీటి మీద నడుస్తానంటే చూడండి, నడుస్తానంటే వెంటనే ప్రభు ఏమన్నాడు? నడు. వెంటనే దిగి నడవగలిగాడు. ఎంతటి గొప్ప అద్భుతం అండి! మామూలు విషయం అంటారు అది? మామూలు విషయం అండి? ప్రకృతి ధర్మాన్ని జయించడం అంటే మామూలు విషయం కాదు. ప్రకృతి ధర్మాన్ని జయించి మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు మనం నమ్మిన దేవుడు. హల్లెలూయా. మనం నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడంటే
మన ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడం కోసం, మన ప్రార్థనలు మనకు వినడం కోసం, మన ప్రార్థనలు మనకు ప్రతిఫలం ఇచ్చి మనల్ని బలపరచడం కోసం అవసరమైతే ప్రకృతి ధర్మాన్ని ఆయన మార్చగలడు. హల్లెలూయా. అందుకనే కదండి ఎర్ర సముద్రం 2 ముక్కలు చేసేసాడు, యొర్దాను 2 ముక్కలు చేసేసాడు, ఆకాశంలో మన్నాను కురిపించాడు, ఆకాశంలో పూరేళ్ళు సముద్రంలో నుంచి పూరేళ్ళని తీసుకొచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డని ఉన్నాయి. ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు, పేతురు నీటి మీద నడిపించుకుంటూ వచ్చాడు. ఆ యొక్క యెహోషువ కాలంలో ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు, భూమి తిరగడం ఆగిపోయింది. యెషయా ప్రార్థన చేస్తే భూమి తిరగడం ఆగిపోవడమే కాదు, ఏం జరిగింది? వెనక్కి తిరిగిపోయింది. ఎన్ని ప్రకృతి విరుద్ధమైన కార్యాలే. నువ్వు ప్రార్థన చేయాలి కానీ దేవుడు నీ ప్రార్థన కోసం అవసరమైతే ప్రకృతిని మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సత్యకుమార్ గారు ఉన్నారు, ఆయన రాలేదు. ఆయన ఒక రోజు, ఇప్పుడు కాదు, మీ ఇక్కడ పాతిలో ఉన్నప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు నాకు. ఆయన ధాన్యం నూర్చుకున్నాడంట. ధాన్యం నూర్చుకుంటుంటే వర్షం వచ్చేలాగా ఉందంట. వర్షం వచ్చేలాగా ఉంటే ప్రార్థన చేసాడంట, ప్రభువా నా ధాన్యం అంత ఇంటికి దాకా వర్షం రాకూడదు అని ప్రార్థన చేశాడంట. దేవుడు ప్రార్థన అన్నాడు, వర్షం ఆగిపోయింది, ఇంటికి ధాన్యం పట్టుకెళ్ళిపోడు. అప్పుడు వచ్చి అన్నాడు, రేపు నుంచి అండి అయ్యారు అసలు నేను ప్రార్థన మానండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే పరిస్థితిని ఆయన మార్చుటకు సమర్థుడు. హల్లెలూయా. మన పరిస్థితిని కాదు, లోక పరిస్థితిని కూడా ఆయన మార్చగలిగిన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చిన్న ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు పెద్ద ప్రతిఫలం ఇచ్చాడు కదా. ఇక మనం చిన్న ప్రార్థనలు చేద్దామా? చిన్న ప్రార్థనలు దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇచ్చాడో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి, అసలు ప్రార్థనలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2-3 విషయాలు టక్క చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థనకి పెద్ద ప్రతిఫలం ఇచ్చినటువంటి దేవుడు ఎందుకు ఇచ్చాడు? చిన్న ప్రార్థన బట్టి ఇచ్చాడా? కాదు. వాళ్ళు చిన్న ప్రార్థన చేయడానికి ముందు వాళ్ళు పెద్ద ప్రార్థనలు చేసే అలవాటు ఉంది. ఇది మీకు అర్థం అవడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు 2 మెసేజ్లు వచ్చాయి. ఒకటి బాగా బెస్ట్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇంకో మెసేజు నీ ముక్కు మొఖం తెలియనోడి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నీ బెస్ట్ ఫ్రెండ్, ఒరేయ్ నాకు వెంటనే ఒక 5,000 కావాలి, ఫోన్పే చెయ్యి అన్నాడు. నీ ముక్కు మొఖం తెలియనోడు మెసేజ్ పెట్టి నాకు 100 రూపాయలు పంపించు, ఆకలేస్తే అన్నాడు. నువ్వు ఎవరికి డబ్బులు పంపిస్తావు? అన్ని అడగవు కూడా. నీకు డబ్బులు ఎందుకు, అవసరమా? అడగవు. వాడు మెసేజ్ పెట్టాడు, రెస్పాండ్ అవ్వాలి. వాడి అవసరంలో ఏ కష్టంలో ఉన్నాడో, ఆడు మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు, ఆడి దగ్గర నెట్ ఉందో లేదో అనుకుని ఇన్ని ఆలోచించుకొని ఆడే కష్టకాలంలో ఉన్నాడని టక్క కొడేతాం. వీడు 100 రూపాయలు అడిగాం, ఆకలేస్తుంది అన్నాడు, 100 రూపాయలు అడిగాడు. వీడికి మాత్రం పంపిస్తారా? పంపించి ఎవడ హైడు రోడ్డు పోయి కూడా అందరూ డబ్బులు పంపిద్దా, మేము రెడీగా ఉన్నామంటే ఇక్కడ అంటాం. వాడికి ఎందుకు పంపించావు, వీడికి ఎందుకు పంపించలేదు? వాడు పెట్టింది టెక్స్ట్ మెసేజే, వీడు పెట్టింది టెక్స్ట్ మెసేజ్. వాడు 10 పదాలే రాశాడు, వీడు 10 పదాలే రాశాడు. వీడికంటే వాడే ఎక్కువ అడిగాడు, బెస్ట్ ఫ్రెండే ఎక్కువ అడిగాడు. అయినా కానీ వాడికి పంపించావు. వీడికి 10 రూపాయలు 100 రూపాయలు కూడా పంపించలేదు. కారణం ఏంటి? కారణం ఏంటంటే సింపుల్ లాజిక్, ఏమీ లేదు. వాడు అంతకుముందు పరిచయస్తుడు, వాడు మనకు స్నేహితుడు, మన గురించి తెలిసినవాడు, మన గురించి తెలిసినవాడు, ఆడు గురించి మనకే తెలిసినటువంటి వాడు, మన సహవాసములో ఉన్నవాడు, సహవాసం బలపడినటువంటి వాడు. కనుక సహవాసములో ఉన్నవాడు కనుక సహవాసం పెరిగింది కనుక ఒకరినొకరు అర్థం చేసుకున్నాం కనుక వాడు అడిగిన వెంటనే డబ్బులు పంపించగలిగాం. అదే సహవాసం లేని వాడు డబ్బులు పంపించమంటే కాదు, అసలు వాసం చూపించమన్నా కూడా చూపించు. చిన్న ప్రార్థన, చిన్న టెక్స్ట్ మెసేజ్ లాంటిది అనుకోండి,
ఈ చిన్న టెక్స్ట్ మెసేజ్కి రిప్లై రావాలంటే అంతకుముందు నువ్వు పెద్ద మెసేజ్లో దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థనకి నీకు ప్రతిఫలం రావాలి అంటే అంతకుముందు నువ్వు పెద్ద ప్రార్థనలో చేసి ఉండాలి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తే సరిపోద్ది కదా అనుకోవటం లేదా? ఏలియా అంతకుముందు దేవుని భక్తుడు, దేవునితో నడిచినవాడు, దేవునికి ఇష్టడైన వాడు, చిన్న ప్రార్థన చేశాడు కాబట్టి అతడు దేవునితో సహవాసాన్ని బట్టి దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. పేతురు దేవునితో తిరిగినవాడు, దేవునితో ఉన్నవాడు, దేవునితో సహవాసం కలిగిన వాడు కనుక పేతురు చేసిన చిన్న ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాట చెప్పనమండి, నువ్వు దేవుడితో ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉంటున్నావు? దేవుడితో సహవాసం చేయడానికి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దేవుడితో సహవాసం చేయడానికి ఎప్పుడైనా మోకరించావా నీ మొహం పెట్టుకుని? కానీ కష్టకాలం వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ప్రభువా అప్పులు తీర్చిన ఆయన, ప్రభువా నన్ను లేవనెత్తున ఆయన, ప్రభువా నాకు అది ఇచ్చేనా ఇది ఇచ్చేనా అని ప్రార్థన చేస్తాం. అన్నీ బాగున్నప్పుడు మాత్రం, అన్నీ బాగున్నాయి అనుకోండి, వీడు ప్రార్థనకు వస్తాడా? అసలు ఇంట్లో అన్నీ సుఖంగా నడుస్తున్నాయి అనుకోండి, ఏ బాధాబందీ లేదు, ఏ కష్టము లేదు, ఏ శ్రమ లేదు. కొంతమంది ఉంటారు ఇంక అస్సలే ఇలాగాక ఇంత సుఖంగా కాక ప్రార్థన జీవితం కొనసాగుతుంటే వీడికి కళ్ళు ఇక్కడికి వచ్చేతాయి, కళ్ళు నెత్తికెక్కిపోయి ఇక దేవుడు కనబడ్డా, వీడికి పాస్టర్ గారు కనబడ్డా, ఆదివారం తెలియదు, వీడికి సోమవారం తెలియదు కదండి. అసలు క్రైస్తవును కాదో కూడా తెలదాడికి. ఒకవేళ ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, ఆదివారం ఎప్పుడు వస్తుంటుందా చూస్తుంటాడు. ఆదివారం వచ్చేస్తాడు, శుక్రవారం వచ్చేస్తాడు, అయ్యగారు మధ్యలో వచ్చి శనివారం ప్రార్థన ఎట్లంటే అని అడిగేస్తాడు. మధ్యలో అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంటాడు. అయ్యగారు మీరు ఎక్కడికైనా వెళ్తే చెప్పండి వచ్చేస్తానంటాడు. వీడి తట్టుకోలేము, ఇక వీడి భక్తిగా ఇవ్వ మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకని? అవసరం, దేవుడు అవసరం, దేవుని వాడుకోవాలి. ఇప్పుడు దేవుడు పని చేయాలి. ఇప్పుడు అలాగని ఇప్పుడు వచ్చిన అందరూ అవసరం ఉన్న వాళ్ళని కాదు, దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి సుఖంగా ఉంచాడు. అందుకని మీరు చేసే ప్రార్థన దేవుడు ఆలకెత్తన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థనలకు పెద్ద ప్రతిఫలం రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ముందు సహవాసాన్ని చేయాలి. దేవునితో సహవాసములో ఉండాలి. దేవునితో సహవాసాన్ని పెంచుకోవాలా. ప్రతిదినము ప్రార్థన చేయాలా, ప్రతిదినం ప్రభుతో మాట్లాడాలా, ప్రతిదినం ప్రభుతో సమయాన్ని గడపాలా, ప్రతిదినం కొంత సమయాన్ని దేవునితో మాట్లాడడానికి, దేవుడు నీతో మాట్లాడడానికి సమయాన్ని కేటాయించాలా. అన్నిటికీ సమయం ఉంటుందంట. దేనికి సమయం ఉండదు? ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. అమ్మా ఇలా ప్రార్థన చేసేవాటి నీకేం తెలుసు, నీకు ఖాళీగా ఉంటున్నా. తినడానికి శుభ్రంగా అరగంట ఖాళీ ఉంటుంది, టీవీ చూడటానికి ఖాళీ ఉంటుంది. మీకు మంచి మాట అడుగుతాను, ఎప్పుడైనా ఎవరైనా సరే ఒక పావు గంట కూడా ఎవరితో మాట్లాడకుండా రోజు గడిపమన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? వేస్ట్గా పావు గంట కూడా. పావు గంట అంటే గంటలు లేచిపోతాయి. అక్కడ మధ్యాహ్నం కూర్చుంటే ఆ నీడ అలాగే వెళ్తుంటే ఆ నీడానికే వెళ్ళిపోతుంటారు. అది దేవునికి ఇస్తావు. చెట్ల కింద కూర్చున్న వాళ్ళ గురించి దేవునికి ఇస్తావు. కానీ అందులో కొంత సమయాన్ని దేవునికి వాడగలుగుతున్నావా? దేవుడితో సహవాసం చేయడానికి ఉపయోగించగలుగుతున్నావా? బైబిల్ చదవగలుగుతున్నావా? ప్రభు నీతో మాట్లాడాలని ఆశపడుతుంటే బైబిల్ చదివేటువంటి అలవాటు చేసుకోగలుగుతున్నావా? నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చిన్న ప్రార్థనలకి పెద్ద ప్రతిఫలం రావాలి అంటే ఖచ్చితంగా మొదటి నుండే నువ్వేం చేయాలి? పెద్ద ప్రార్థనలు చేసే అలవాటు ఉండాలి. దేవునితో సహవాసం చేసే అలవాటు ఉండాలి. దేవునితో సమయాన్ని గడిపే అలవాటు నీకు ఉండాలి. అలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా నువ్వు చిన్న మొర్ర పెడితే ఆయన పెద్ద హస్తముతో నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చిన్న ప్రార్థన చేస్తే ఆయన పెద్ద కార్యం చేస్తాడు. హల్లెలూయా. అద్భుతాలు జరిగిస్తాడు, మహాద్భుతాలు జరిగిస్తాడు. జరిగిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు చిన్న ప్రార్థన చేస్తే ఆయన పెద్ద కార్యం చేస్తాడు. హల్లెలూయా. అద్భుతాలు జరిగిస్తాడు, మహాద్భుతాలు జరిగిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు చిన్న ప్రార్థన చేస్తే ఆయన పెద్ద కార్యం చేస్తాడు. హల్లెలూయా.
రెండవది ప్రార్థన చేసేటప్పుడు 2-3 ఉన్నాయి, గబగబా నేను సింపుల్గా చెప్పేసి వదిలేస్తాను. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు దేవుని శక్తిని బట్టి ప్రార్థన చేయి. మీకు మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఒక ఊర్లో ఒక అమ్మాయిని దయ్యం పట్టుకుంది. పాస్టర్ గారిని పిలిచారు, మేము వెళ్ళాం. వెళ్తే అమ్మాయిని ఒక దయ్యం కాదు, చాలా దయ్యాలు పట్టుకున్నాం. కాసేపు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, మేము ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మళ్ళీ తమిళ్లో మాట్లాడుతాం, మలయాళంలో మాట్లాడుతాం. ఇక మొత్తం మీద ఎన్ని భాషలు వచ్చి అన్ని భాషలు 7-8 భాషలు మాట్లాడేస్తాం. మీ పాస్టర్ గారు వెళ్తే, నేను ఏదో పని మీద వెళ్తే పాస్టర్ గారు నన్ను అక్కడ తీసుకెళ్ళాను అనమాట. తీసుకెళ్తే ఆ పిల్లగాళ్ళ అమ్మ ఓ మంచి మాట అంది, నాకు ఇప్పుడు గుర్తుంది. అయ్యారు, మేము సిరిపల్లి గది దగ్గర తీసుకెళ్తాం, మీరు అక్కడ దాకా వెళ్ళి దాకా పిల్ల బాగుండేలా ప్రార్థన చేయడానికి. ఎక్కడ దాకంట? ఆ సిరిపల్లి గది, ఆ గది దాకా వెళ్ళి దాకా ఉంటే చాలండి పిల్ల. అక్కడికి వెళ్ళితే దాన్ని పని చెప్తామండి మేము అనుకుంటే. ఇప్పుడు ఆ ఉద్దేశం ఏంటి? దేవుడు ఎంతవరకు అంటే ఈయన మొత్తాన్ని దయ్యాలు వెలగొట్టలేడు, కంట్రోల్ చేయగలడు అంతే. అంటే ఆ సామర్థ్యం అలాగ అనుకున్నారు. అందుకని మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగకపోవటం కారణం ఏంటంటే, దేవుని శక్తి ఏంటో మనం గమనించలేకపోతున్నాం, దేవుని బలం ఏంటో మనం గమనించుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా. ఒకసారి అలెగ్జాండర్ గారు, మనందరికీ తెలుసు కదా, ప్రపంచ జయించిన వాడు, ప్రపంచ విజేత అలెగ్జాండర్. ఒకసారి ఒక దివి మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు, ఒక రాజ్యం మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అదొక దివి. ఆ దివిని జయించడానికి చాలా కష్టపడ్డాడు. ఇంచుమించు 3-4 రోజులు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ 4 రోజులు యుద్ధం చేసిన తర్వాత, మొత్తం మీద అలెగ్జాండర్ విజయం సాధించాడు. ఆ 4వ రోజున విజయం సాధించిన తర్వాత తన యొక్క సైనికులు అందరూ కలిసి ఆ సముద్రపు ఒడ్డున మంచి పార్టీ చేసుకుంటున్నారు. పార్టీ చేసుకుంటుంటే ఈలోపు ఆ ఊర్లోంచి ఒక కుర్రోడు వచ్చాడు. ఆడికి కుర్రోడు రాగానే అలెగ్జాండర్ దగ్గర తీసుకెళ్తే అలెగ్జాండర్ చేసినటువంటి పనిని బట్టి చాలా పొగిడాడు. అలెగ్జాండర్ పొగిడిన తర్వాత అలెగ్జాండర్ అడుగుతున్నాడు, నీకేం కావాలో అడిగాడు. అప్పుడు అలెగ్జాండర్ని వాడు ఏమడిగాడో తెలుసా? మతిపోతాయి, నాకు ఈ దివి కావాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం కావాలంటే నాకు ఈ దీవి కావాలన్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి సైనికాధికారి కత్తి తీసి, మేము ఎంత కష్టపడి సంపాదించిన దాన్ని నువ్వు ఈ రోజు అట్టుకుపోతావిట్రా ఆయనకు నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందని కత్తి తీశాడు. ఈలోపు అలెగ్జాండర్ అన్నాడు, ఆగలగా వాడి సామర్థ్యాన్ని బట్టి కాదు, ఇవ్వగలిగిన నా సామర్థ్యాన్ని బట్టి అడిగాడు. వాడు నన్ను ఘనపరిచేటట్లు అడిగాడు. వాడు అదే అలెగ్జాండర్ని, బిస్కెట్ ఇస్తావా అని అడిగితే, బాగుంటుందా? చెప్పండి బాగోదా? చికెన్ ముక్కమంటే అడుగు, బాగుంటుందా? బాగా. దేవుణ్ణి చిన్న ఎడక్కండి, దేవుని దగ్గర చిన్న వాటి కోసం ఎదురు చూడకండి. నువ్వు సంపాదించుకోగలిగింది కూడా దేవుణ్ణి అడుగుతావు ఎందుకు? నీవు సంపాదించలేనిది నీ శక్తికి మించింది. ప్రభువా, నా జీవితంలో అద్భుతం చేయాలి, నా జీవితంలో మేలు జరగాలి, అది నీకు మహిమకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తే అది దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. అలాంటిది అడగాలి మనం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అడిగేటప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకో, ఆయన అడిగేటప్పుడు ఆయన శక్తిని బట్టి అడగమన్నాడు కదా అని. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీకు 30-10 కాగితాలు ఇచ్చి ఎంతో లెక్కటమంటే ఎంతసేపు లెక్కెడతావు? ఓసారి లెక్కెడితే 29 వస్తాయి, ఇంకోసారి లెక్కెడితే 31 వస్తాయి. ఆ 30 కాగితాలు లెక్కెడతాక ఎన్ని తిప్పలు పడతాము? ఎందుకు ఈ మాట చెప్తానంటే, మళ్ళీ అడిగిపోతున్న పాస్టర్గా తిడతారేమో. మేము ఈ గురువారం నాట్లు కానుకలు ఎక్కడతాం కదా, కానుకలు ఎత్తారు కదా,
ఆ కానుకలు మంచం మీద వేసి కూర్చొని లెక్కెడతాం. వీరికి ఇవ్వాలి కదా, అటోరికి ఇవ్వాలి కదా, అటోరికి ఆర్కెస్ట్రాలకి ఇవ్వాలి కదా, లెక్కెడతాం. ఒకసారి లెక్కెడితే 36 వస్తాయి, ఒకసారి 32 వస్తాయి. లెక్కెట్ట నాన్న తిప్పలు పడతా చిల్లర. అలాంటిది మనం 10 గద్దెలు లెక్కెట్టడానికి నాన్న తిప్పలు పడితే ₹1 కోటి కావాలని అడిగావు అనుకో. ఒకవేళ దేవుడు ₹1 కోటి ఇచ్చాడు అనుకో, ఏం చేస్తావు నువ్వు? చూడ గుడ్డగా చచ్చిపోతావు. ₹1 కోటి బాబాయ్ కదా. నువ్వు దేన్ని హ్యాండిల్ చేయగలవో దాన్ని అడుగు. దేవునికి స్తోత్రం. నీ సామర్థ్యం ఎంత హ్యాండిల్ చేయగలదో, నీ సామర్థ్యం ఎంత బలాన్ని చేకూర్చగలదో, నీ సామర్థ్యం ఎంత కార్యాలు చేయగలదో, నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడి శక్తిని బట్టి అంచనా వేసి ఒక కార్యాన్ని అడిగా. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చేయలేని వాడు కాదు, దేవుడు చేయగలిగిన సామర్థ్యం. చివరికి ఇంకో మాట చెబుతాను. నువ్వు అడిగేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, అడిగింది పొందుకునే విశ్వాసం నీలో ఉంటాడు. అడిగింది పొందుకోగలిగిన విశ్వాసం ఉంటాడు. మీకు విషయం చెప్తాను. పేతురు అడుగుతున్నాడు, పేతురు ప్రభా నీటి మీద నేను నడుస్తానని. ప్రభు అన్నాడు, నడు అన్నాడు. ఇప్పుడు పేతురికి ఏం కావాలి? చెప్పట్లేదు. విశ్వాసం కావాలి. ఎవరి మీద విశ్వాసం కావాలి? దేవుని మీద విశ్వాసం కావాలి. ఈరోజు నిన్ను దేవుడు గాక పేతురు స్థానంలో నువ్వే ఉంటే, పేతురు అడిగినట్లు నువ్వు అడిగావు పేతురుని, ప్రభువుని, నేను నడుస్తున్నాయినా అని. ప్రభు అన్నాడు దిగో అన్నాడు. నువ్వు దేవుని మీద మనకు నమ్మకం పెట్టుకుని దిగ్గలవా? దిగ్గలిగితే దేవునికి స్తోత్రమే. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? సముద్రం మీద దిగటం ఎందుకండి నా మొహం? 20 లక్షలు కట్టుకుని ఇల్లు మొదలెట్టడానికి నాన్న తిప్పలు పడిపోతున్నాం మనం. దేవునికి స్తోత్రం కదండి. అంతేందుకంటే కొత్తపేట వెళ్ళి రావడానికి తిప్పలు పడిపోతాం, నాన్న తిప్పలు పడిపోతాం. ఎవడెదురు వస్తున్నాడో చూసుకుంటా ఉంటాం. కొత్తపేట వెళ్ళి రావడానికి మళ్ళీ ఎవడు రాకూడదు? పొలం ఎదురు రాకూడదు, నల్ల పిల్లి ఎదురు రాకూడదు, ఇంకేమి ఎదురు రాకూడదు, భర్త చనిపోయిన వాళ్ళు ఎదురు రాకూడదు, గొడ్రాళ్ళు ఎదురు ఇవన్నీ చూసుకుంటారు. మళ్ళీ కొంతమంది అయితే తక్కువ కొలపోడు ఎదురు ఇవన్నీ చూసుకుని అప్పుడు బయలుదేరుతావు. కొత్తపేట వెళ్తానికే నీ దగ్గర విశ్వాసం లేదు, నువ్వు ఎక్కడ నడుస్తావంట? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడానికి గల కారణం ఏంటంటే మన బ్రతుకులో దాన్ని అనుభవించేటువంటి విశ్వాసమో లేదా. దేవుడు నీకు ఏదైనా మేలు చేద్దాం అనుకుంటే ఆ మేలు దేంతో మొదలెడతావు నువ్వు? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ జీవితంలో ఏదైనా మేలు చేద్దాం అనుకుంటే, మీకు మంచి మాట చెబుతానా? అత్త కోడలు ఇద్దరు దెబ్బలు ఆడుకుంటే అత్తగారు అంటుందట, నీళ్ళు టైం చూసుకోకుండా సందడి తీసుకొచ్చారా నిన్ను అంట. ఎప్పుడు పెళ్ళయిన తర్వాత అత్తగారింటికి తీసుకొస్తారు, మనుగుడు తీసుకొస్తారు కదా. మనుగుడు పోయిన తర్వాత తీసుకొచ్చేటప్పుడట, నేను టైం చూడకుండా సాయంకాలం సందడి తీసుకొచ్చారా, అది ఇలా తొలడుతున్నావా నువ్వు అంట. దేవునికి మహిమ కలుగును గాక. సందడి తీసుకెళ్ళకుండా మా అత్తగారు కోడలు. ఇంతకీ దెబ్బలాట ఎక్కడ మొదలైందో చెప్పనా? కోళ్ళ అన్నం వండుకుంటుంది, ఆ పొగ వచ్చేసింది, ఆ పొగ దగ్గర మొదలైంది ఒకట. ఇదిగో అన్నం వంటం కూడా రాదా నీకు? పొగ వచ్చేస్తుంది, బట్టలు నాశనం అయిపోతానే అంటుందంట. ఇంకా అక్కడ మొదలు ఎక్కడికి వెళ్ళింది? దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఈరోజు అన్ని మాట చెప్పడం అంటే నీలో విశ్వాసం లేకుండా దేవుని దగ్గర కార్యాలు పొందటం అసాధ్యం. నీలో విశ్వాసం ఉండాలి. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నటువంటి మేలును పొందుకోవడానికి, దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి కృపను పొందుకోవడానికి, దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, నువ్వు కోరుకున్నటువంటి కృపను పొందుకోవడానికి, నువ్వు అడిగినటువంటి ఆ యొక్క అద్భుతం నువ్వు చూడడానికి ఖచ్చితంగా నువ్వేంటి కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. పేతురు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కనుక నీటి మీద నడవగలిగాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నన్ను మాట చెప్పరామండి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు.
నువ్వు ప్రార్థన చేస్తే, దేవునితో సహవాసాన్ని పెంచుకోగలిగితే, దేవునితో సహవాసములు ఉంటే, నువ్వు చిన్న ప్రార్థనలు చేసినా పెద్ద కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు శక్తికి మించిన కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు ఏ ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ ఎలాంటి ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఎలాగున్నారో నాకు తెలియదు, కానీ ఏం అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ మీరు దేవునితో సహవాసాన్ని పెంచుకోగలిగితే, దేవునితో సహవాసంలో ఉండగలిగితే ఖచ్చితంగా మీ ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం అనుగ్రహించునుగాక. ప్రార్థించే శక్తిమంతులు మీరు అగుదురుగాక, విశ్వాస వీరులు అగుదురుగాక, దేవుని కృప చేత నింపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థన వింటానని వాగ్దానం చేసిన దేవుడు, ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అయ్యా ఇగో తండ్రి, చిన్న ప్రార్థన చేసిన పెద్ద మేలు చేసేవాడు. అయ్యా ఇగో తండ్రి నాయన, మేము చిన్న ప్రార్థన చేసినప్పుడు మీరు పెద్ద సమాధానం చెప్పాలంటే మేము ఇంతకుముందు పెద్ద సహవాసం కలిగిన వారమై, పెద్ద ప్రార్థన చేసిన వారమై ఉండాలి, ప్రార్థనలో ఉన్న వారమై ఉండాలి నాయన. అయ్యా మీతో సహవాసం చేసే మనసు మాకు దయచేయండి, మీలో సహవాసంలో పెరిగే బ్రతుకును మాకు దయచేయండి, మీ కృప చేత నడిపించండి. ప్రభువా ఇగో తండ్రి, కూడా వచ్చిన బిడ్డలందరూ దర్శించండి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారి కుటుంబాల్లో ఏ అవసరాలు ఉన్నాయో వారిని తీర్చండి ప్రభువా. అయ్యా వారి ప్రార్థనకు సమాధానం దయచేయండి నాయన. అయ్యా వారు ప్రార్థించే మనసు దయచేయండి, ప్రార్థించి నీ కృపను పొందుకునే ధన్యత దయచేయండి, నీ కృప చేత బలపరచడానికి సహాయం చేయండి, నీ కృప చేత నడిపించి మీరే మహిమ పొందమని అయ్యా ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి మనం స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.